పోలీసులు దగ్గర కదా ఈ మన సైడ్ మిర్రర్ ఈ రెండు మిర్రర్లు ఎలా నేను డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయాను ఈ కార్లో ఉంది నేను మర్చిపోయాను తీసుకోవడం ఈరోజు నేను న్యూ కార్ తీసుకొచ్చానమాట మా లొకేషన్కి. అది మా కారు. సో కార్ తీసుకున్న తర్వాత మా జానకి కలగలేదు టీం అందరూ కూడా మీరు ఎప్పుడు న్యూ కార్లో రాలేదు అని తీసుకుని రాలేదు మాకు చూపించలేదు అన్నారు. సో సిద్ధుకి ఎస్టర్డే షెడ్యూల్ అయ్యింది. సో ఈరోజు ఫ్రీగా ఉన్నారు కాబట్టి నేను అమర్కి అదే మా తమ్ముడు రామాకి కాల్ చేసి ఇలా సిద్ధు కార్ తీసుకెళ్దాము ఈరోజు షూట్కి అని చెప్పాను అనమాట. అయితే సో మార్నింగ్ వచ్చేసాము. అంత హ్యాపీగా ఉంది, అందరూ చూశారు, ప్రైజ్ చేశారు, చాలా బాగుంది అని అన్నారు, నాలాగా అందంగా ఉంది అని అన్నారు. సో పొద్దున్నుంచి ఆనందంలో తబ్బిబ్బైపోతున్నాను. అయితే ఇప్పుడు ఇంకా రామాకి షూట్ అవ్వలేదు, నాకు అయిపోయింది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. మన యూట్యూబ్కి ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అండ్ మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది అని తీవ్రంగా ఆలోచిస్తున్న టైంలో ఒక దారుణమైన ఆలోచన వచ్చింది. అదే సిద్ధుని ప్రాంక్ చేయాలి అని. అది ఎలాగో తెలుసా, మేము వెళ్తూ ఉంటాం కదా కార్లో. వెళ్ళిన తర్వాత సపోజ్ ఏమంటారు కార్ పోలీసులు పట్టుకున్నారు లేదా కార్ యాక్సిడెంట్ అయింది అలా ఏదైనా చేస్తే సిద్ధు ఎలా రియాక్ట్ అవుతాడు, ఒకవేళ నన్ను కొట్టడానికి వస్తాడా, లేకపోతే దానికి నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ అమర్ ఉన్నాడు కదా వాడిని కూడా జత చేస్తానమాట. సో ఆ కంటెంట్ ఎలా వస్తుంది ఏంటి అనేది నాకైతే పిచ్చ ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నేను ఇలాంటివి చేయలేదన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఇలాంటి పనులా అమ్మ నువ్వు చేసేది అని మా అత్తయ్య గారు కూడా నన్ను తిడతారు. మా మమ్మీ ఇలాంటి మాటలు మాట్లాడుతుందా అని చెప్పి మా అయాన్ష్ కూడా అంటాడు. బట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అయితే రామకి షూట్ అయిందో లేదో మనం చూద్దాం, దాని తర్వాత బయలుదేరదాం, దాని తర్వాత సిద్ధుకి ఏం జరిగింది అనేది చెప్తాం. సో మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి. కార్ యాక్సిడెంట్ అయిందా లేదా కార్ పోలీసులు తీసుకున్నారా ఏదో ఒకటి ఫిక్స్ అవుతా, ఓకేనా? అప్పటి వరకు ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? తమ్ముడు, నేను సడన్ గా వీడియో ఎందుకు ఆన్ చేశాను అని నువ్వు అడగకూడదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అని కూడా నువ్వు అడగకూడదు. నువ్వేం చేయాలి అని అంటే నువ్వు చాలా మంచి తమ్ముడివి, ఏదో తేడాగా ఉందేంటి, నాకు జన్మలకి కూడా మన ఇద్దరి మధ్య అనుబంధం ఎప్పటికీ అలా ఉండాలన్నమాట. ఇది కొంచెం ఎక్కువైంది అనుకో. అవన్నీ వద్దు. ఇప్పుడు మనం సిద్ధు కార్ తీసుకొచ్చాం కదా, అయితే కార్ పోలీసులు పట్టుకున్నారనో లేకపోతే కార్ కి యాక్సిడెంట్ అయ్యి టైర్ ఇరిగిపోయిందనో ఏదో ఒకటి చెప్పి నాతో క్లీన్ చేస్తాడు ఆయన పొద్దున్నే. అలా చెప్దామా? సరే ఓకే. అలా చెప్పి అస్సలు నమ్మకూడదు మనం, ఎందుకంటే ఇది మనం చాలా సీరియస్ గా చేస్తున్నాము. అది అదాన్ని ఏమంటారా నిపుణుల పర్యవేక్షణలో జరిగిందనమాట. నిపుణుల పర్యవేక్షణ జరగబోతుంది కాబట్టి దయచేసి హార్ట్ పేషెంట్స్ లాంటి వాళ్ళు గానీ బీపీ ఉన్న వాళ్ళు గానీ దీన్ని ఏమంటారు సౌండ్ తగ్గించి చూడవలసిందిగా మేము కోరుతున్నాము. అయితే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయన పరిస్థితి, ఆయన ఏ విధంగా ఆందోళనకు గురయ్యారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ తమ్ముడు, నేను అడిగిన వెంటనే ఇది ఒప్పుకున్నందుకు. ఇక ఫాస్ట్ గా వెళ్ళిపోదావా? వెయిట్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. ఏంటి అప్లై చేస్తారా? అంటే మాకు ఈరోజు కొంచెం టైం బాగోకపోతే ఇప్పుడు అలా వస్తుంది. ఏం ఛార్జింగ్ పెట్టాలా? నేను పెడతాను సిద్ధు, నేను పెడతాగా ఛార్జింగ్. అనందినా? అవునా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కార్ బాగుందమ్మా, చాలా బాగుందా? స్పోర్ట్స్ మోడ్ పెట్టి పోతుంటే పెట్టాము స్పోర్ట్స్ మోడ్. అయ్యో అది పెట్టడం వల్లే త్వరగా వచ్చాను. ఈరోజు నువ్వు ఎంత బాగున్నావు. సరే నేను ఎలా వస్తాను? పోలీసుల దగ్గర కదా. అదే స్పోర్ట్స్ మోడ్ కదన్నా, ఫాస్ట్ గా వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఆ సైడ్ ఇన్నోవా పోలీసులు ఉంటుంది కదా, అది కాదక్క. నువ్వు గట్టిగా అరవకు, అత్తయ్య వాళ్ళు వస్తారు. నేను చెప్పేది విను. మామూలుగా కార్ ఇచ్చావు, స్పోర్ట్స్ మోడ్ అని చెప్పి వీడేదో చెప్తే ఎలా ట్రై చేద్దాం అని చెప్పాం. స్పోర్ట్స్ మోడ్ ఓవరారే కదా. ఓవరారే పక్కన పోలీస్ వ్యాన్ ఉంది. అది అంటే పోలీస్ వ్యాన్ అంటే అది మెల్లగా వెళ్తుంది. మన స్పోర్ట్స్ మోడ్ వెళ్ళేసరికి బ్రేక్ పడక ఈ మన సైడ్ మిర్రర్ ఈ రెండు మిర్రర్లు ఎలా కార్ తీసుకెళ్ళిపోయాడు. విజయ్ గారి నుంచి పంపించి అక్కడ వచ్చాను. ప్రజెంట్ నేను తీసుకెళ్తాను వచ్చాను. ఏం కొట్టుకున్నా కాదు కదా ఒకసారి. ఏం లేదు సిద్ధు, హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు కార్ తీసుకెళ్ళి గంజా కేసు అని చెప్పు. హిట్ అండ్ రన్ ఏం కేసు కాదు.
స్పీడ్ గా వెళ్ళేటప్పుడు ఏంటంటే వాడి మిర్రర్ సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, మన సైడ్ మిర్రర్ కి ఇలా కొట్టుకునేసరికి రెండు మనది వాళ్ళది రెండు పగిలిపోయి ఆడు ముందుకు వచ్చి ఆపేసి సైడ్ మిర్రర్ ఏంటి లెఫ్ట్ రైటా? లెఫ్ట్. ఆడు లెఫ్ట్ కున్నాడు, ఆడు మెల్లగా వెళ్తున్నాడు, మనం ఎడ్జ్కి వెళ్ళిపోయాం కదా, కంట్రోల్ అవ్వలేదు నాకు బండి. అది కాదు, ఎందుకు నువ్వు స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసావు? సిద్ధు అమర్ నేమ్ అనకు, నేనే కదా చెప్పింది, నేను చెప్తేనే పాప మాట డ్రైవ్ చేస్తాడు. నీ కారు కూడా ఎక్కువ ఫస్ట్. సరే జరిగింది మనకి ఏదో ఇన్సూరెన్స్ అదంతా కాదు, ఇప్పుడు మ్యాటర్ ఏం చెప్పవేంట్రా? ₹1,00,000 కడితే 1 lakh కట్టాలంట. డిస్కషన్ చేసుకుని వచ్చాం, మా వల్ల అవ్వట్లేదు ఇప్పటిదాకా. కాదు చెప్పేది విను. కాదు ₹1,00,000 ఏంటి? ఆయన అదే చెప్పాడు, 1 lakh ఇవ్వండి అని. లేకపోతే మేమిద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా? మా ఫీజులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ వెళ్తే కూడా అవ్వలేదు. ప్రియా ఏం చేస్తావు నాకు అర్థం కాదు. పట్టుకెళ్ళేమో కారు పట్టుకెళ్తా అంటావు. నువ్వు ఇప్పుడు ఏమైనా ఎక్కువ మాట్లాడితే నేను ఫోన్ పాల్గొడేస్తా చెప్తున్నా. ఇది నీ ఫోన్. ఆ ఫోన్ పాల్గొట్టడం ఏంటి? నేను ఏం చేయాలి సిద్ధు? ఇప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు నేను ఏం చేయాలి? పోనీ నేను వాళ్ళతో పాటు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇంకేమన్నా నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు 4 lanes ఉంటాయి, ఏది దాటావు నువ్వు? దాటలేదు, దాటే లోపల వచ్చేసాడు. ఈ సైడ్ మనం మెల్లగా వెళ్తున్నాడు అన్న, ఒక కంటైనర్ ఇట్లా ఓటేజ్ చేసి స్పీడ్ తిప్పేసాను, ఆడ మధ్యలో ఉన్నాడు, ఆ రెండింటి మధ్యలో అలా వెళ్ళింది పని. అసలు ఏ స్పీడ్ లో ఉన్నావు నువ్వు? ఎంతన్నా 130, 140. ఇప్పటికే అసలు మీరు వెళ్ళేదేమో అప్పా జంక్షన్, అక్కడికి ఇక్కడికి అసలు మొత్తం మధ్యలో రోడ్లే బాగు చేస్తున్నారు. అసలు 4 lanes కూడా ఖాళీలో అది కాదు సిద్ధు. ఏంటమ్మా నువ్వు ఆపు. అసలు కాదు, మినిమం అసలు స్పోర్ట్స్ మోడ్ ఎందుకు ఆన్ చేశారు నాకు అర్థం. స్పోర్ట్స్ మోడ్ నేనే ఆన్ చేయమని చెప్పాను సిద్ధు, వాడు ఆన్ చేశాడు. ఎందుకు ఊరికే టెస్ట్ చేద్దామని చెప్పి చేశాను. ఒక 5-6 kilometers ఇక్కడ 5-6 kilometers మేము వెళ్ళింది. మోయినాబాద్ వెళ్ళాం మేము. పోలీసులు పట్టుకున్నారు. మోయినాబాద్ వెళ్ళాలంటే అప్ప జంక్షన్ దిగాలి. ఎందుకు అక్కడి నుంచి అక్కడికి స్పోర్ట్స్ మోడ్? ఇప్పుడు ఏదో జరిగింది ఆయన 1 lakh కట్టమంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అది చెప్పు. నువ్వు నాకు 1 lakh పంపించేసి నేను కట్టేస్తాను. 1 lakh కాదబ్బా, ఇప్పుడు దానికి 1 lakh, దీనికేమో ఇన్సూరెన్స్ అక్కడ ఎవరు క్లెయిమ్ చేస్తాడు నాకు అర్థం కాదు. ఇవన్నీ ఉన్నాయా? మరి మేమిద్దరం పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇంకేమంటే అసలు మామూలుగానే రకరకాలుగా రాస్తారు. ఇంక వీడేదో తాగి డ్రైవ్ చేశాడు, లేదు అంటే ఇల్లు దొరికిపోయారు, రకరకాలుగా కేసులు రాస్తారన్నమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్. సరే నువ్వు ఇప్పుడు ఏడవద్దు సిద్ధు, నీకు కారణం ఇప్పుడు ఇంట్లో చెప్పమంటావా నన్ను? మరి లేకపోతే పిచ్చి బీపీ వస్తుంది అని అంటే ఎవరికి రాదు బీపీ? నాకు వచ్చింది అక్కడ బీపీ. అట్లా మాట్లాడే 1,00,000 చేసినాం. నాకు తెలుసు దీని ఓవరాక్షన్ బట్టి అక్కడ నాకు తెలిసి ఇంకొక 50,000 చాలా. నువ్వు ఇలా అంటావని తెలిసి నేను మాస్క్ కూడా పెట్టాను. ఫస్ట్ నువ్వు మాట్లాడుకో. అరే అది కాదు, ఏం జరిగింది మ్యాటర్ ఏంటి? అరే చెప్పా. అది కాదన్న, స్పీడ్ గా వెళ్తే ముందు కంటైనర్ అడ్డం వచ్చింది, లెఫ్ట్ తిరిగితే కార్ అడ్డం ఉంది. 2 కార్లు ఇట్లా ఈ కంటైనర్ కార్ మధ్యలో మన బండి వెళ్ళిపోయింది ఫాస్ట్ గా. ఇంకో టిఆర్ నెంబర్ లో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినంత స్పీడ్ కొట్టేస్తా. టిఆర్ నెంబర్ బ్లాక్ కార్ అని చెప్పి ఫోన్ చేయి. నువ్వు ఫోన్ కదా ఏం చేసేది నా మీద ఉంది, అది మొత్తం నాకు ఫైనల్ గా కాదు. ఇప్పుడు కార్ ఎక్కడ ఉందరా? స్టేషన్ లో ఉంది. ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్. అందుకే నా కార్ తెప్పించి ఏదో కౌంటర్ వేసాం అంటే మాత్రం మామూలుగా ఉండి చెప్తున్నా. ఏంటి పోలీస్ స్టేషన్? స్టేషన్ అంటే నాకు తెలీదా? మరి 5 స్టేషన్ లో పెడతారంటే తొక్క. హలో సార్. సార్ వస్తున్నాను సార్, మాట్లాడుతున్నాను. ఎక్కడికి వెళ్తారా సార్? అదే మాట్లాడుతున్నాను సార్, అది అమౌంట్ కొంచెం సెట్ అవ్వట్లేదు, కొంచెం ఒక 10 నిమిషాలు ఆగండి సార్, ఫోన్ చేస్తాను. వాళ్ళు ఫైన్ వేశారు బ్రో, నాకు క్లియర్ కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు కదా. నేను డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయాను. ఈ కార్ లో ఉంది, నేను మర్చిపోయాను తీసుకోవడం. సరే అమ్మ నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. ఎంత ఏపీఎస్? సరే మాట్లాడుకుంటాను. పట్టుకెళ్ళేమో ఫోన్ పట్టుకెళ్తావు. ఫోన్ కాదు ఇప్పుడు ఏదో అయ్యింది, ఏదో అయిపోయింది. అసిస్టెంట్ తిండి తిప్పలు లేకుండా ఉన్నాడు, మేము తిండి తిప్పలు లేకుండా ఉన్నాం. నువ్వు ₹1,00,000 కడితే మేము అక్కడికి వెళ్ళి కట్టేస్తాం. 8:30
టైం ఎంత అవుతుంది? 10. నేను వెళ్ళిపోయినా రే కార్ తీసురా. కార్ కీస్ ఏంటి? కార్ పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్తుంటే వినిపించుకోవేంటి నువ్వు? మమ్మల్ని నమ్మవా? నువ్వు కూడా కామెడీలు కొత్తగా స్పోర్ట్స్ మోడ్ ఆన్ చేసుకుని వెళ్ళి ర్యాష్ గుద్దేది తగిలింది నేను చచ్చిపోతున్నాను. ఎందుకంత ఓవరాక్షన్ చేస్తారు? ఏం నిజమా కాదు? ఏంటి సిద్ధు నువ్వు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరిద్దరు వెళ్ళండి. నేను వెళ్తే మళ్ళీ బాగోదు కదా. అయాన్షన్ చూసుకోవాలి కదా. నేను అయాన్ష్ లేస్తాడు సిద్ధు ప్లీజ్. ఒకసారి కారు రే నిజం చెప్పు. నువ్వా ఇదా ఎవరు డ్రైవింగ్? నేను ఎందుకు డ్రైవ్ చేస్తాను? కాదులే కానీ నాకు అసలు మీ మీద అయితే నమ్మకం లేదు. సరే ఎంత పడండి. ఏంటి కార్ కీస్? కార్ కీస్ ఏంటి? అదే కీసు ఇంకోటి ఉంటాయి కదా మన దగ్గర అని. ఏం సరే ఏం కాదమ్మా తీసుకెళ్ళి మొత్తం గుద్దు పాడదొప్పారు కారు. ఏం జరిగిందంటే అమరు నేను పొద్దున్న కార్ తీసుకుని వెళ్ళాం కదా. అయితే ఏదో చిన్న జరిగింది యాక్సిడెంట్. పోలీసులు తీసుకెళ్లారు కార్. 1 lakh కట్టమని చెప్పారు. అమ్మా ఇప్పుడు 1 lakh మ్యాటర్ కాదు. 1 lakh ఏదో ఒకలా కట్టచ్చు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇటు సైడ్ మిర్రర్ పోయింది అటు సైడ్ మిర్రర్ పోయింది అంటారు. ఇంకోటి స్పోర్ట్స్ మోడ్ లో పెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం. జరిగింది కదా ఇంకా దెబ్బలాటేసుకుంటే వచ్చింది. అక్కడ వెళ్ళిపోయి చచ్చిపోతున్నాం. మీకు తెలుసా నిజంగా అంతలాగా ఎందుకలా అరుచుకోవాలి? ఇచ్చే ఇంకేమో పోయింది అరగపోయింది కదా. ఇంకా రాదు కదా. అత్తయ్య చెప్పినట్టు ఒక మాట చెప్తే ఇంత అరుచుకోవాల్సింది కదా. తీసుకెళ్ళి అన్న ఫోన్ పే చేస్తాడు కాసేపు 1 lakh. అరే అమ్మ నేను రేదమ్మా చాలే ఇంకా కానీ అన్న ఏంటిది? ట్యాంక్ ఇది ప్రాంక్ వీడియో. దయచేసి ఎవరు ఇంట్లో ట్రై చేయొద్దు. దీని రియాక్షన్ రేపు ఏంటి తర్వాత వీడియో చూద్దాం. అయితే ఎలాంటి మాత్రం ఎప్పుడు చేయకండి. దండం పెడతాం కానీ గుండెలు అల్లిపోతున్నాం నిజంగా. దెబ్బలు ఆడిపోతున్నారు అక్కడ మావయ్య. ఏదో దెబ్బలాడుకుని వస్తున్నారేంటి? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. బాయ్ ఫ్రెండ్స్.